అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ధృవ కాంపిటేటివ్ అకాడమీ. నేను మీ ధృవ సార్. ఈ వీడియోలో 2025 ఫిబ్రవరిలో జరిగినటువంటి గ్రూప్ 2 మెయిన్స్ సెకండ్ పేపర్లో సైన్స్ అండ్ టెక్నాలజీ 75 మార్క్స్, తర్వాత గ్రూప్ 2 మెయిన్స్ అయిన తర్వాత జరిగినటువంటి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ జూనియర్ అసిస్టెంట్స్ కోసం జరిగినటువంటి ఎగ్జామ్లో సెకండ్ పేపర్లో ఇచ్చినటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ 75 మార్క్స్కి సంబంధించి ఇన్ డెప్త్ అనాలిసిస్ చేద్దాం. ఎందుకు అంటే ఈ వీడియో చేయడం వెనుక ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే, ఈ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ జూనియర్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి సిలబస్ గ్రూప్ 2 మెయిన్ సిలబస్ ఈక్వల్ అనమాట. ఇక్కడ కూడా మనకి గ్రూప్ 2లో 2 పేపర్లు ఉన్నాయి, మెయిన్స్లో అక్కడ కూడా 2 పేపర్లు ఉన్నాయి. కాబట్టి 2 పేపర్స్లో కూడా 75 మార్క్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫుల్ లెంత్ మనకి టెస్టులు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ రెండింటిని మనం కంపేర్ చేసుకుంటే తదుపరి రాబోయేటటువంటి గ్రూప్ 2లో క్వశ్చన్ పేపర్ని మనం అనాలసిస్ చేయొచ్చు. ఏ టాపిక్కి హైయెస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి, ఏ టాపిక్ని లైట్గా తీసుకోవాలి, ఏ టాపిక్ నుంచి ఎన్ని మార్కులు వస్తున్నాయి, ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా మనం ఈ వీడియోలో చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు తప్పనిసరిగా గ్రూప్ 2కి సీరియస్గా ప్రిపేర్ అవుతున్నటువంటి ప్రతి అభ్యర్థి కూడా మన ధృవ సార్ ధృవ అకాడమీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ద మోస్ట్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అప్ టు ఎగ్జామ్ అయినంత వరకు కూడా మీకు ఈ ఛానల్లో మీకు అందించడం జరుగుతుంది. అట్ ది సేమ్ టైం మన ధృవ అకాడమీ యాప్ గూగుల్ ప్లే స్టోర్లో ఉంది. ప్రతి ఒక్కరు అది డౌన్లోడ్ చేసుకోండి. మీకు గ్రూప్ 2కు సంబంధించినటువంటి ఎటువంటి కోర్స్ అయినా సరే అత్యద్భుతమైనటువంటి కంటెంట్తో మీకు ఆ యాప్లో మనకి లభ్యమవుతుంది. అట్ ద సేమ్ టైం కింద మీకు టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇస్తాను, ఆ గ్రూప్లో కూడా మీరు జాయిన్ అవ్వండి. అయితే ప్రజెంట్ మనకి 22 వరకు టెలిగ్రామ్ బ్యాన్లో ఉంది కాబట్టి కింద మనకి వాట్సాప్ ఛానల్ కూడా మీకు సెపరేట్గా అందిస్తున్నాను. ఆ 2 ఛానల్స్లో కూడా ఫర్దర్ మీకు ఇన్ఫర్మేషన్ కోసం తప్పనిసరిగా చేరండి. అండ్ పర్టికులర్గా 240+ మార్క్స్ లక్ష్యంగా మనం చేస్తున్నటువంటి ధృవ సార్ పర్సనల్ ఇంటెన్సివ్ మెంటార్షిప్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలనుకున్నటువంటి అభ్యర్థులు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి కాంటాక్ట్కి మీరు కాంటాక్ట్ చేయండి. బోత్ ఇంగ్లీష్ మీడియం మరియు తెలుగు మీడియం ఎవరైనా పర్వాలేదు. అండ్ యూపీఎస్సీ క్యాండిడేట్స్ పర్టికులర్గా మనకి రీసెంట్గా యూపీఎస్సీ ప్రిలిమ్స్ రాసి ప్రిలిమ్స్ దగ్గరలో ఉండిపోయినటువంటి యూపీఎస్సీ క్యాండిడేట్స్ కూడా డెఫినెట్లీ గ్రూప్ 2 అనేది రాస్తారు. కాబట్టి వాళ్ళకి ద బెస్ట్ గైడెన్స్ కోసం తప్పనిసరిగా కాంటాక్ట్ చేయండి. ద బెస్ట్ ఎవర్ గైడెన్స్ అని మీకు ఎగ్జామ్ అంటే మనకి ర్యాంక్ సాధించేటటువంటి గైడెన్స్ అనేది ఇక్కడ మీకు అందించబడుతుంది. అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే భయం ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మన ధృవ సార్ పర్సనల్ సైన్స్ అండ్ టెక్నాలజీ మెంటార్షిప్ కోర్సులో తప్పనిసరిగా జాయిన్ అవ్వండి. మీకు ద బెస్ట్ ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీ మీద ద బెస్ట్ కంటెంట్ అనేది మీకు అందుబాటులో ఉంటుందండి. వీడియోస్ కానీ, కంటెంట్ కానీ, మెటీరియల్ కానీ, టెస్ట్ సిరీస్ కానీ ఎవ్రీథింగ్ అందుబాటులో ఉంటుంది. అండ్ లేటెస్ట్ అప్డేట్ కూడా మీకు ఇప్పుడు స్టార్ట్ చేశాను. విత్ లేటెస్ట్ అప్డేట్తో మీకు ఎవ్రీథింగ్ కంటెంట్ అనేది అందుబాటులో ఉంటుందండి. అదేవిధంగా త్వరలో సైన్స్ అండ్ టెక్నాలజీ బుక్ గురించి అడుగుతున్నారు, అది కొంచెం టైం పడుతుంది, కొంచెం వెయిట్ చేయండి. అయితే ఇక్కడ మనకి 25లో జరిగినటువంటి గ్రూప్ 2 మెయిన్స్ మరి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో ఇచ్చినటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్ అనాలిసిస్ మనం చూద్దాం. ఏ చాప్టర్ నుంచి ఎన్ని మార్కులు వచ్చాయి. అయితే లాస్ట్ టైం మనం సైన్స్ అండ్ టెక్నాలజీ లాస్ట్ గ్రూప్ 2కి సైన్స్ అండ్ టెక్నాలజీ అత్యద్భుతమైనటువంటి కంటెంట్ ఇచ్చాం. ఈ 2 పేపర్లో కూడా అత్యధిక మార్కులు సాధించినటువంటి కంటెంట్ మంది. గ్రూప్ 2 మెయిన్ సైన్స్ అండ్ టెక్నాలజీలో 75కి 64 క్వశ్చన్స్ డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్గా మనకి మన కంటెంట్లో కవర్ అవ్వడం జరిగింది. అదే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ సైన్స్ అండ్ టెక్నాలజీ అయితే 69, కేవలం 6 క్వశ్చన్స్ మాత్రం మన కంటెంట్లో లేవండి. కావాలంటే ఓల్డ్ స్టూడెంట్స్ ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ కంటెంట్ని గురించి నేను చెప్పట్లేదు, అప్పట్లో తయారు చేసినటువంటి కంటెంట్నే ఓల్డ్ కంటెంట్నే మీరు మన గ్రూప్ 2 మెయిన్స్ పేపర్ అండ్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేపర్ 2 దగ్గర పెట్టుకొని ఏ లైన్ నుంచి ఎక్కడ క్వశ్చన్ వచ్చిందని మీరు అండర్లైన్ కూడా చేసుకోవచ్చు. ఆల్రెడీ మీకు గతంలో చెప్పాను. మీరు కావాలంటే ఇన్ని మార్కులు వచ్చాయా లేదంటే సందేహం ఉన్నవాళ్ళు తప్పనిసరిగా ఏంటంటే క్వశ్చన్ పేపర్స్ దగ్గర పెట్టుకొని ఎక్కడ క్వశ్చన్ వచ్చిందని మీరు అండర్లైన్ చేసుకోవచ్చు క్లియర్గా. అయితే మనకి మొత్తం సైన్స్ అండ్ టెక్నాలజీలో 5 చాప్టర్స్ ఉన్నాయండి. 5 చాప్టర్స్లో ఫస్ట్ది టెక్నాలజీ మిషన్స్ అండ్ అప్లికేషన్స్, ఇవన్నీ పాలసీస్ అన్నీ ఉన్నాయి. అండ్ సెకండ్ చాప్టర్ ఏమో ఎనర్జీ మేనేజ్మెంట్, థర్డ్ చాప్టర్ ఏమో ఎకాలజీ అండ్ బయోడైవర్సిటీ, ఫోర్త్ చాప్టర్ ఏమో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ ఎయిర్ మనకి ఎన్వైర్న్మెంట్ పొల్యూషన్. నెక్స్ట్ 5th చాప్టర్ ఏమో మనకి ఎన్వైర్న్మెంట్ అండ్ హెల్త్. మొత్తం 5 చాప్టర్లు ఇచ్చారు.
మనం జనరల్గా 75 మార్క్స్ కాబట్టి మన ఎక్స్పెక్టేషన్ ఏంటంటే 75 మార్క్స్ ఇచ్చారు కదా, 5 చాప్టర్లు కదా, 5 ఇంటూ 15 ఈక్వల్ టు 75 మార్క్స్ వస్తాయని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ ఎప్పుడు కూడా ఏంటంటే వాళ్ళు 5 చాప్టర్లు ఇచ్చారు కానీ మొత్తం ఓవరాల్గా 75 మార్క్స్ అని చెప్తారు కానీ ప్రతి చాప్టర్ నుంచి 15 క్వశ్చన్స్ వస్తాయని ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. కాబట్టి వాళ్ళు ఏ చాప్టర్లో అయినా లిబర్టీ తీసుకోవచ్చు. ఒక్కొక్క చాప్టర్లో ఎక్కువ క్వశ్చన్స్ ఇవ్వచ్చు, ఒక్కొక్క చాప్టర్ నుంచి క్వశ్చన్సే రాకపోవచ్చు. కాబట్టి మనకి వితిన్ ద సిలబస్ లిమిట్లో ఏంటంటే 75 మార్క్స్ వచ్చాయా లేదన్నదే మనం చూసుకోవాలి. అయితే మనం ప్రతి చాప్టర్ నుంచి 15 మార్కులు వస్తాయి అని బ్లైండ్గా మనం నమ్మి ఫాలో అయ్యి అలా వెళ్ళకూడదు. మనం ప్రతి చాప్టర్కి సిలబస్లో ఉన్నటువంటి ప్రతి టాపిక్కి మనం ఈక్వల్ ప్రియారిటీ ఇచ్చినప్పుడు మనం డెఫినెట్లీ బెటర్ మార్క్స్ వస్తాయి. అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్, ఈ 2 క్వశ్చన్ పేపర్స్ మీరు అబ్జర్వ్ చేస్తే మీకు ఇంకా బెటర్ అండర్స్టాండింగ్ వస్తుంది. ఓకే, పలానా అన్ని టాపిక్స్ చదువుతాం కానీ ఏ టాపిక్ నుంచి మనకి ఎక్కువ వస్తున్నాయి ఆ టాపిక్ని ఇంకా మల్టిపుల్గా రివిజన్ చేయడం, బాగా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయడం చేస్తే సైన్స్ అండ్ టెక్నాలజీలో మీకు మరిన్ని మంచి మార్కులు వస్తాయండి. ఈ వీడియో మీరు కరెక్ట్గా చివరి వరకు వింటే సైన్స్ అండ్ టెక్నాలజీ మీద మీకు ఒక కంప్లీట్ అండర్స్టాండింగ్ వచ్చేస్తుంది. అంటే పలానా టాపిక్ని మనం బాగా చదవాలి, పలానా టాపిక్ని నార్మల్గా చదివినా పర్వాలేదు అనేటటువంటి ఒక బేసిక్ అండర్స్టాండింగ్ అనేది మీకు వస్తుందన్నమాట. అందుకని ఈ వీడియో మీకు చేయడం జరిగింది. జాగ్రత్తగా వినండి. మనకి ఫస్ట్ చాప్టర్లో ఎన్ని టాపిక్స్ ఉన్నాయంటే, ఒకటి సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీస్, రెండోది సైన్స్ అండ్ టెక్నాలజీ మిషన్స్, 3 ఎమర్జింగ్ టెక్నాలజీ ఫ్రాంటియర్స్, 4 స్పేస్ టెక్నాలజీ, 5 డిఫెన్స్ టెక్నాలజీ అండ్ DRDO, 6 ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, గవర్నెన్స్ అండ్ సైబర్ సెక్యూరిటీ, నెక్స్ట్ న్యూక్లియర్ టెక్నాలజీ. ఈ విధంగా మొత్తం నియర్లీ 1 2 3 4 5 6 7 టాపిక్స్ ఉన్నాయండి. యాక్చువల్లీ సైన్స్ అండ్ టెక్నాలజీలో అతిపెద్ద చాప్టర్ ఇదే. మనం చాలామంది ఏమనుకుంటామంటే ద బిగ్గెస్ట్ చాప్టర్ ఇది కాబట్టి మొత్తం సైన్స్ అండ్ టెక్నాలజీ మిగతా 4 చాప్టర్లు ఎంత కంటెంట్ ఉంటుందో ఈ ఒక్క చాప్టర్ అంత కంటెంట్ ఉంటుందండి. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, స్మార్ట్గా చదవడం అలవాటు చేసుకోండి. మీరు ఒక చాప్టర్ కోసం అంత టైం కేటాయించే బదులు మిగతా 4 చాప్టర్స్ మీద మీరు ఎక్కువ ప్రియారిటీ ఇచ్చారనుకోండి, అంటే చాప్టర్ 2 3 4 5 మీద ఎక్కువ మీకు ప్రిఫరెన్స్ ఇచ్చారనుకోండి, అంటే 4 చాప్టర్లు కంటెంట్ ఒక చాప్టర్తో సమానం. కాబట్టి మనకి ఈజీగా తొందరగా సిలబస్ కంప్లీట్ అవ్వాలంటే ఫస్ట్ చాప్టర్ని లాస్ట్లో చదువుకోండి. ఎందుకంటే ఉన్నది ఒక చాప్టరే కానీ ఇది ఒక సముద్రం, నియర్లీ 400-500 పేజీలు వస్తుంది ఈ మొత్తం కంటెంట్ మొత్తం మీరు చదివితే. అదే మిగతా 4 చాప్టర్లు అన్నీ కలిపితే 400-500 పేజీలు వస్తాయి. కాబట్టి మీరు బెటర్గా సిలబస్ కంప్లీట్ చేసుకోవాలనుకుంటే సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ మీరు తొందరగా కంప్లీట్ చేసుకుంటే మీకు చాలా ఈజీ అవుతుందండి. ఇది నా సజెషన్. ఇప్పుడు ఫస్ట్ చాప్టర్లో సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ మనకి పాలసీస్ ఇచ్చాడు. ఫస్ట్ చాప్టర్లో పాలసీస్ ఇవన్నీ ఇచ్చాడు కదా, 7 టాపిక్స్ ఇచ్చాడు కదా. అయితే ఇక్కడ గ్రూప్ 2 మెయిన్స్ అండ్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేపర్, ఈ రెండింటికి ఒక డిఫరెన్స్ ఉందండి. ఏంటంటే ఈ గ్రూప్ 2 మెయిన్స్ ఏమో ఆఫ్లైన్లో జరిగింది, ఇదేమో ఆన్లైన్లో జరిగింది. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేపరు ఆన్లైన్లో జరిగింది, గ్రూప్ 2 మెయిన్స్ పేపర్ ఏమో ఆఫ్లైన్లో జరిగింది. మీరు ఏపీపీఎస్సీ పేపర్స్ ఎప్పుడైనా పరిశీలించండి, ఆన్లైన్లో వచ్చినటువంటి క్వశ్చన్ పేపర్స్ అన్నీ ఒక ప్యాటర్న్లో వస్తాయి, ఆఫ్లైన్లో వచ్చినటువంటి క్వశ్చన్ పేపర్ అని ఇంకో ప్యాటర్న్లో వస్తాయి అన్నమాట. కాబట్టి మీకు క్వశ్చన్ పేపర్ ఆన్లైన్లో జరుగుతుందా ఆఫ్లైన్లో జరుగుతుందా అన్న దాన్ని బట్టి కూడా మీరు క్వశ్చన్ పేపర్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మీరు లాస్ట్ టైం 2025 గ్రూప్ 2 మెయిన్స్ నుంచి ఇప్పటి వరకు ఏపీపీఎస్సీ పెట్టినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అన్ని జనరల్ స్టడీస్ అండ్ గ్రూప్ 2 పేపర్స్ అన్నీ కూడా మీరు ఒకసారి డౌన్లోడ్ చేసి చూడండి. ఆన్లైన్లో జరిగేవి ఏంటి, ఆఫ్లైన్లో జరిగేవి ఏంటి అనేది ఒకసారి మీరు కంపేర్ చేసి చూడండి. క్వశ్చన్ ప్యాటర్న్ అనేది కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుందండి. కాబట్టి అందుకే రేపు మీ క్వశ్చన్ పేపర్ ఇచ్చినప్పుడు ఈ 2 క్వశ్చన్ పేపర్స్ కూడా మీరు ఒక అనాలసిస్ కింద వెళ్ళాలి. అంటే క్వశ్చన్ పేపరు ఆన్లైన్లో ఇచ్చినా ఆఫ్లైన్లో ఇచ్చినా సరే క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ క్వశ్చన్స్ ప్యాటర్న్ ఎలా ఉందనేది ఒకసారి చూసుకోండి. కాబట్టి మనకి psc.ap.gov.inలో ఈ 2 పేపర్లు డౌన్లోడ్ చేసుకొని ఒక్కసారి మొత్తం క్వశ్చన్స్ అన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేస్తే క్వశ్చన్ పేపరు ఏ ఎక్స్టెంట్కి ఇస్తున్నాడు అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ
సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీస్ నుంచి గ్రూప్ 2 మెయిన్స్లో కూడా క్వశ్చన్ ఇవ్వలేదు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో కూడా క్వశ్చన్ ఇవ్వలేదండి. అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీస్ అనేది లెస్ ఇంపార్టెంట్, అంటే చాలా తక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అలాగని నెక్స్ట్ టైం క్వశ్చన్ ఇవ్వరంటే డెఫినెట్లీ ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కాకపోతే ఎంతవరకు చదవాలో అంతవరకు మీకు సిలబస్లో నేను క్లియర్గా ప్రతి వీడియోలో ప్రతి మెటీరియల్లో కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను. ఏ టాపిక్ నుంచి ఎలా వస్తున్నాయి, క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయని మీకు క్లియర్గా చెప్పాను. దాన్ని బట్టి మీరు ఎంత చదవాలో అంత చదివితే మీకు టెక్నాలజీ పాలసీ సరిపోతుందండి. తర్వాత టెక్నాలజీ మిషన్స్ గ్రూప్ 2 మెయిన్స్లో కూడా 0 క్వశ్చన్స్ ఇవ్వలేదండి. కానీ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నుంచి మాత్రం 2 క్వశ్చన్స్ ఇచ్చారు. అంటే టెక్నాలజీ మిషన్స్ లాస్ట్ టైం గ్రూప్ 2లో ఇవ్వలేదు కదా, నెక్స్ట్ టైం కూడా ఇవ్వరు కదా అనే పిచ్చి ఆలోచనతో ఎగ్జామ్కి వెళ్ళొద్దు. డెఫినెట్లీ మీరు మొత్తం ఓవరాల్ సిలబస్ని మీరు కవర్ చేయండి. కవర్ చేసిన తర్వాత ఇందులో ఏది ఇంపార్టెంట్ ఏది అన్ఇంపార్టెంట్ అని మీకు తెలిసిపోతుంది కదా. దాన్ని బట్టి మీరు ఎక్కువ ఏది చదవాలి, ఎక్కువ ఏది రివిజన్ చేయాలో మీకు అర్థమవుతుంది. ఇక్కడ టెక్నాలజీ మిషన్స్ మీద 25 ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నుంచి 2 క్వశ్చన్లు ఇచ్చారు. ఒకటేమో నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ మీద ఒకటి ఇచ్చాడు. రెండో క్వశ్చన్ నేషనల్ క్వాంటమ్ మిషన్ మీద ఇచ్చాడు. అంటే రీసెంట్ మిషన్స్ మీద ఇచ్చాడు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేపర్ అనేది కరెంట్ అప్డేట్ బేస్డ్గా ఇచ్చాడు. చాలా అద్భుతమైనటువంటి పేపర్ అండి. యాక్చువల్లీ ఈ పేపరు ఇక్కడ ఇచ్చుంటే బాగుండేది. 25 గ్రూప్ 2లో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ లాంటి పేపర్ ఇచ్చుంటే సైన్స్ అండ్ టెక్నాలజీ మీకు ఇప్పుడు చాలామంది ఏమనుకుంటున్నారంటే సైన్స్ అండ్ టెక్నాలజీ చాలా ఈజీ పేపర్, 2025 లాగే క్వశ్చన్ పేపర్ వస్తే అని అనుకుంటున్నారు. కానీ ఎప్పుడు కూడా క్వశ్చన్ పేపర్ ఒకేలా రాదు, మనం ఎక్స్పెక్ట్ చేయలేం. ఇఫ్ ఇన్ కేస్ ఏమాత్రం క్వశ్చన్ పేపర్ టైట్ చేసినా సరే దొరికిపోతారు. అందుకని జాగ్రత్తగా చూసుకోండి. అందుకని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేపర్ని మీరు ఒక కంపారిజన్ కోసం అనేది మీకు చెప్తున్నాను అన్నమాట. తర్వాత ఎమర్జింగ్ టెక్నాలజీస్ నుంచి గ్రూప్ 2 మెయిన్స్లో క్వశ్చన్ ఇచ్చాడు. అదే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో ఒక్క క్వశ్చన్ కూడా ఇవ్వలేదు. ఈ ఎమర్జింగ్ టెక్నాలజీస్ కూడా ఏంటంటే ఏ టెక్నాలజీ పర్టికులర్గా ఐఓటీని ఎవరు కనుక్కున్నారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎవరు కనుక్కున్నారు, ఇది మనకి మ్యాచింగ్ ఇచ్చారు 25 గ్రూప్ 2లో. అయితే ఇక్కడ ఒక క్వశ్చన్ కూడా ఇవ్వలేదు. అయితే నెక్స్ట్ టైం డెఫినెట్లీ ఎమర్జింగ్ టెక్నాలజీస్ మీద క్వశ్చన్ పడేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగని విడిచిపెట్టేవద్దు. తర్వాత స్పేస్ టెక్నాలజీ మీద గ్రూప్ 2 మెయిన్స్లో 2 క్వశ్చన్స్ ఇచ్చారు. చాలామంది స్పేస్ టెక్నాలజీ నుంచి చాలా ఎక్కువ క్వశ్చన్స్ ఇస్తారని ఈవెన్ మన స్టూడెంట్స్ కూడా, నేను కూడా స్పేస్ టెక్నాలజీకి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చాను. కాకపోతే మనకు అనుకున్నటువంటి క్వశ్చన్స్ ఇవ్వలేదు, చాలా సింపుల్ క్వశ్చన్స్ ఇచ్చారు స్పేస్ టెక్నాలజీ నుంచి. అదే మనకి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో 3 క్వశ్చన్స్ ఇచ్చారండి. 3 కూడా ఏంటంటే మొత్తం పిఎస్ఎల్వి జిఎస్ఎల్వి మిషన్స్ మీద అడిగాడు. మనం చాలామంది అన్ని మిషన్స్ చదవాలని అనుకుంటారు, కానీ ఇంపార్టెంట్ మిషన్స్ మీద ప్రతి ఇంపార్టెంట్ మిషన్ మీద కూడా క్వశ్చన్ అడిగాడండి. కాబట్టి క్లియర్గా చూసుకోండి. ఇక్కడ స్పేస్ టెక్నాలజీ నుంచి 3 క్వశ్చన్లు పడేశాడు. తర్వాత డిఆర్డిఓ డిఫెన్స్ టెక్నాలజీ నుంచి గ్రూప్ 2లో ఒక్క క్వశ్చన్ కూడా పడలేదు. కానీ ఇక్కడ చూడండి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో 4 క్వశ్చన్లు పడినాయి. ఇక్కడ ఒక్క క్వశ్చన్ కూడా పడలేదు. నెక్స్ట్ టైం కూడా నేను సింపుల్గా చూసుకొని వెళ్దామంటే అవ్వదు. ఇక్కడ 4 క్వశ్చన్స్ ఇచ్చాడండి. డిఆర్డిఓ అండ్ డిఫెన్స్ టెక్నాలజీ నుంచి 4 క్వశ్చన్లు ఇచ్చాడు. కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. తర్వాత ఐసీటీ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, ఈ గవర్నెన్స్, సైబర్ సెక్యూరిటీ మీద గ్రూప్ 2లో 2 క్వశ్చన్స్ ఇచ్చాడు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో 5 క్వశ్చన్స్ ఇచ్చాడు. న్యూక్లియర్ టెక్నాలజీ మీద గ్రూప్ 2లో 1, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో 1 ఇచ్చాడు. ఇక్కడ మీరు కరెక్ట్గా కంపేర్ చేస్తే చాప్టర్కి 5/15/75 అనేటటువంటి ఫార్ములా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో ఫాలో అయ్యాడు సింపుల్గా. అంటే మినిమం 15, 16, 17 అలాగా. కానీ గ్రూప్ 2లో అలా ఫాలో అవ్వలేదు. అంటే క్వశ్చన్ పేపర్ అనేది మీరు ఏ ఎక్స్టెంట్కైనా ఇవ్వచ్చు. ఫస్ట్ మీరు ఏంటది ఫస్ట్ చాప్టర్ 500-600 పేజీలు నేను చదువుకొని వెళ్ళాను, ఒక్క క్వశ్చన్ కూడా రాలేదు అని ఇక్కడ మీరు డీలా పడి ఉండొచ్చు. కానీ ఇక్కడ మాత్రం 15 క్వశ్చన్లు వేసాడండి. ఇప్పుడు నెక్స్ట్ రాబోయేటటువంటి గ్రూప్ 2లో ఏమో చెప్పలేము. ఫస్ట్ చాప్టర్కి ఎక్కువ ప్రియారిటీ ఇచ్చిన ఇవ్వచ్చు. 20 క్వశ్చన్లు పడిపోయినాయి అనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారు? కాబట్టి ద బెస్ట్ స్ట్రాటజీ ఏంటంటే ఎప్పుడు కూడా పలానా టాపిక్ని నేను వదిలేస్తాను అనేటటువంటి సిచ్యువేషన్కి వెళ్ళొద్దు. సిలబస్లో ఉండేటటువంటి ప్రతి టాపిక్ని టచ్ చేయండి. అందులో మీరు అనాలిసిస్ చేసుకున్న దాని ప్రకారం ఎక్కడ ఏ ఏరియా నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి అనేది క్లియర్గా చూసుకోండి. ఇక్కడ చూడండి, స్పేస్ టెక్నాలజీ అండ్ ఐసీటీ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, డిఫెన్స్ టెక్నాలజీ వీటి మీద ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నాడు. న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చాడు, కానీ డెఫినెట్లీ ఒక్క క్వశ్చన్ అయినా పడుతుందండి. సిలబస్లో ఒక టాపిక్ ఇచ్చాడంటే ఆ టాపిక్ మీద ఒక్క క్వశ్చన్ అయినా పడేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి చూసుకోండి. ఇక్కడ ఐసీటీ అండ్ ఈ గవర్నెన్స్, సైబర్ సెక్యూరిటీ కూడా చాలా ఇంపార్టెంట్. డిఫెన్స్ టెక్నాలజీ ఇక్కడ ఇవ్వలేదు, ఇక్కడ ఇచ్చాడు 4 క్వశ్చన్స్ ఇచ్చాడు. స్పేస్ టెక్నాలజీ ఇక్కడ 2, ఇక్కడ 3 పడినాయి. ఎమర్జింగ్ టెక్నాలజీ 1, ఇక్కడ పడలేదు.
ఇక్కడ యాక్చువల్గా మొదటి 3 చాప్టర్ల నుంచి మొదటి 3 టాపిక్ల నుంచి లెస్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి మనం చూస్తే. మేబీ నెక్స్ట్ టైం ఇంకా బెటర్ క్వశ్చన్స్ ఇవ్వచ్చేమో చెప్పలేము. కాబట్టి మీరు ఓవరాల్గా సిలబస్ చదువుకొని వెళ్ళండి. అందులో హై ప్రియారిటీ ఉన్నటువంటి ప్రతి టాపిక్ నుంచి హై ప్రియారిటీ డెఫినెట్లీ అడుగుతాడు అనేటటువంటి టాపిక్ మీద ఎక్కువ దృష్టి పెట్టండి. ఇక్కడ మీరు క్వశ్చన్ ప్యాటర్న్ చూస్తే ఏ క్వశ్చన్ కూడా మీకు తెలియదు ఇవ్వలేదండి. నేను మెటీరియల్లో ఇవ్వలేనటువంటి టాపిక్ మీద ఏ క్వశ్చన్ కూడా ఇవ్వలేదు. 95% ఆఫ్ ద క్వశ్చన్స్ నేను మెటీరియల్ ఇచ్చినటువంటి ప్రతి టాపిక్ మీద టచ్ చేశానండి. అంటే దాని అర్థం ఏంటి, నేను ఇచ్చినటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ కంటెంట్ ఏదైతే ఉందో దాన్ని 1కి 10 సార్లు మీరు బాగా రివిజన్ చేయండి. ఇంకే కంటెంట్ చూడాల్సిన అవసరం లేదు. నేను ఇచ్చినటువంటి నెక్స్ట్ కరెంట్ అప్డేట్, నేను ఇచ్చినటువంటి బేసిక్స్, నేను మొదటి నుండి చెప్తున్నాను, నేల విడిచి సాము చేయొద్దు. సైన్స్ అండ్ టెక్నాలజీ ఎకానమీకి బేసిక్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వితౌట్ బేసిక్స్ మీరు ఎన్ని పిఐబీలు చదివినా సరే మీకు అర్థం కావు, బైహార్ట్ చేయాల్సి వస్తుంది. ఆ బైహార్ట్ చేసిన దాన్ని ఎగ్జామ్లో గుర్తుండదు. మీకు బేసిక్స్ బలంగా ఉంటే మిగతా కంటెంట్ కూడా కరెంట్ అప్డేట్స్ని లింక్ చేసుకుంటూ వెళ్తే మీకు లాంగ్ టర్మ్లో మీకు బాగా గుర్తుంటాయి. కాబట్టి సైన్స్ అండ్ టెక్నాలజీ దగ్గరికి వచ్చేసరికి బేసిక్స్ మీద బాగా బలమైనటువంటి పట్టు సాధించండి. అందుకనే నేను మీకు ఒక్క స్పేస్ టెక్నాలజీకి 50 వీడియోలు ఇచ్చాను. మీకు చాలామంది ఇన్ని వీడియోలు ఎవరు వింటారు అనుకున్నారు, కానీ లాస్ట్ టైం వీడియోలు విన్న ప్రతి ఒక్కరు కూడా అలాంటి బేసిక్స్ మీద ఒక్క క్వశ్చన్ కూడా తప్పు చేయలేదు. ఈవెన్ ఎకాలజీ మీద కూడా 50 వీడియోలు ఇచ్చాను. నెంబర్ ఆఫ్ వీడియోస్ ఎక్కువ ఉన్నాయి కదా మీరు చూడలేదు అనుకోండి, దానివల్ల ఏంటంటే మీకే దెబ్బ పడిపోతుంది. కాబట్టి నేను ఏ వీడియోస్ అయితే ఇచ్చానో అవి వెరీ బేసిక్, చాలా అద్భుతంగా నేను ప్రతిదీ అరటిపండు ఒలిచినట్టు మీకు ఒలిచి పెట్టాను. కాబట్టి ఆ వీడియోస్ 1కి 2 సార్లు వినండి, డెఫినెట్లీ మీకు యూటిలైజ్ అవుతాయి. తర్వాత సెకండ్ చాప్టర్ ఎనర్జీ మేనేజ్మెంట్. ఇక్కడ మనకి ఎనర్జీ మేనేజ్మెంట్ ఒక చాప్టర్ కింద ఇచ్చాడు కాబట్టి దీని నుంచి మీరు 15 మార్కులు ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఈ 2 పేపర్లో కూడా మనకి సెకండ్ యూనిట్లో గ్రూప్ 2 నుంచి 9 క్వశ్చన్స్, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నుంచి 10 క్వశ్చన్స్ ఇచ్చాడు. సింగిల్ చాప్టర్. ఈ సింగిల్ చాప్టర్ నుంచి 10 క్వశ్చన్లు పడిపోతున్నాయి. నేను మీకు నియర్లీ 120 పేజీల కంటెంట్ ఇచ్చాను ఎనర్జీకి. ఆ 120 పేజీల కంటెంట్ని ప్లస్ నెక్స్ట్ ఇచ్చేటటువంటి నేను కరెంట్ అప్డేట్ని కరెక్ట్గా మీరు చూడండి. ఒక్క క్వశ్చన్ కూడా మిస్ అవ్వదండి. ఇక్కడ ఈ రెండు పేపర్లు ఇచ్చినటువంటి క్వశ్చన్ మొత్తం టోటల్ని నేను ఇచ్చినటువంటి 20 పేజీలు దగ్గర పెట్టుకొని చూడండి. ఎక్కడెక్కడ ఇచ్చాడని లైన్ టు లైన్ మీకు క్లియర్గా గుర్తొచ్చేస్తాయి. అంత క్లియర్గా నేను ఈ కంటెంట్ని నేను మీకు ప్రిపేర్ చేయడం జరిగింది. కాబట్టి తర్వాత డేటా ఎనర్జీ దగ్గరికి వచ్చేసరికి రీసెంట్ డేటా అడుగుతాడు. ఇన్స్టాల్డ్ కెపాసిటీస్ అంటే మనకి ఏంటంటే ఎనర్జీ ఎక్కడి నుంచి ఎంత ఎనర్జీ వస్తుంది, సోలార్ ఎనర్జీ ఎంత, మనకి ఎన్ని మెగావాట్స్ లేకపోతే ఎన్ని గిగావాట్స్, లేదంటే విండ్ ఎనర్జీ ఎంత ఉంది, బయోమాస్ ఎంత ఉంది, ఇలా మనకి ఇన్స్టాల్డ్ కెపాసిటీస్ అడుగుతాడు. ఇన్స్టాల్డ్ కెపాసిటీస్ అండ్ ర్యాంకింగ్స్ అనేవి ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. అవి బిఫోర్ ఎగ్జామ్ నేను మళ్ళీ మీకు లాస్ట్ టైం నేను బిఫోర్ ఎగ్జామ్ లైవ్లో అప్డేట్ చేశాను కదా, ఇప్పుడు కూడా మీకు అలా అప్డేట్ చేస్తాను. ఇక్కడ మనకి మొత్తం ఎనర్జీ చాప్టర్ నుంచి 9 క్వశ్చన్లు ఇచ్చాడు, క్లియర్గా చూసుకోండి. రెన్యూబుల్ అండ్ నాన్ రెన్యూబుల్ నుంచి గ్రూప్ 2లో 2 ఇచ్చాడు, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో 3 ఇచ్చాడు. ఇన్స్టాల్డ్ కెపాసిటీలో గ్రూప్ 2లో 2, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నుంచి 3 ఇచ్చాడండి. ఎనర్జీ పాలసీస్ మీద గ్రూప్ 2లో 2 క్వశ్చన్స్ ఇచ్చాడు, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పాలసీస్ మీద క్వశ్చన్ ఇవ్వలేదు. భారత్ స్టేజ్ నిబంధనలు, దీన్ని మీకు ఎయిర్ పొల్యూషన్లో చెప్పాను, ఇక్కడ కాదు, యాక్చువల్గా అక్కడే వస్తుంది. ఇక్కడ మన గ్రూప్ 2లో ఇవ్వలేదు భారత్ స్టేజ్ నామ్స్ గురించి, కానీ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో ఇచ్చాడు. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ కార్యక్రమాలు, పథకాలు, సాధించిన విజయాలు, వీటి మీద ఇక్కడ 3 పడినాయి, ఇక్కడ 3 పడినాయి. అంటే ఓవరాల్గా సిలబస్లో మనకి మెన్షన్ చేసినటువంటి ప్రతి పాయింట్ని కూడా మీరు చూసుకుంటే మనకి ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఎనర్జీ ఈజ్ వెరీ వెరీ ఈజియెస్ట్ పేపర్ అండి. యాక్చువల్గా ఎనర్జీ ఈజియెస్ట్ చాప్టర్ ఇది. ఎనర్జీ అంత ఈజీ ఏముండదు, ఈజీగా 10 మార్కులు మీకు మీ పాకెట్లో ఉన్నట్టే. నేను ఇచ్చినటువంటి కంటెంట్ని యాజ్ ఇట్ ఈస్గా కొట్టిపడేసేయండి, 10కి 10 ఎగ్జాక్ట్గా దిగిపోతాయండి, ఒక్క క్వశ్చన్ కూడా మారదు. అంత ఇన్డెప్త్ డీటెయిల్డ్గా మీకు ఎనర్జీ టాపిక్ని ఇచ్చాను నేను. అంటే ఇక్కడ మీరు చూడండి, మొత్తం సైన్స్ అండ్ టెక్నాలజీలో మొదటి 2 చాప్టర్లు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి, మిగతా 3 చాప్టర్లు ఏమో ఎన్వైర్న్మెంట్కి సంబంధించి. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, సైన్స్ అండ్ టెక్నాలజీలో హైయెస్ట్ మార్క్స్ మీకు రావాలంటే సైన్స్ అండ్ టెక్నాలజీ మొదటి 2 చాప్టర్లు చదవండి, కాదనట్లేదు. కానీ మినిమం 50 క్వశ్చన్స్ అనేవి 3rd, 4th, 5th ఎన్వైర్న్మెంట్ నుంచే పడతాయండి. కాబట్టి 3, 4, 5 చాప్టర్స్ మీద మీరు ఎంత ఎక్కువ వర్క్ చేస్తే, ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మీకు సైన్స్ అండ్ టెక్నాలజీలో అందరికంటే హైయెస్ట్ మార్క్స్ వస్తాయి. సీరియస్లీ చెప్తున్నా, హైయెస్ట్ మార్క్స్ వస్తాయి. లాస్ట్ టైం నేను 3rd, 4th, 5th చాప్టర్స్
అంత అద్భుతంగా నేను ఇచ్చాను కాబట్టి మన స్టూడెంట్స్ అందరూ కూడా మొత్తం క్వశ్చన్స్ అన్ని థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ నుంచి పడేసరికి అద్భుతంగా ప్రతి బేసిక్స్ని కూడా నేను అంత గట్టిగా చెప్పడం వల్ల మీకు అంత ఈజీగా మీరు మార్క్స్ స్కోర్ చేయగలిగారు. ఈవెన్ నెక్స్ట్ నోటిఫికేషన్లో కూడా థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ నుంచి చాలా హై ప్రియారిటీ ఉంటుందండి. అలాగని మొదటి 2 చాప్టర్లు నేను చదవద్దని నేను అనట్లేదు, మొదటి 2 చాప్టర్లు చదవండి. కానీ మీ ప్రియారిటీ ఎప్పుడు ఎలా ఉండాలంటే హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఫోర్త్ చాప్టర్ నుంచి పడుతున్నాయి, తర్వాత థర్డ్ చాప్టర్, తర్వాత ఫిఫ్త్ చాప్టర్, తర్వాత సెకండ్ చాప్టర్, తర్వాత ఫస్ట్ చాప్టర్. యాక్చువల్గా ఇక్కడ ఫస్ట్ చాప్టర్ ఇక్కడ పెట్టాలి, కానీ ఫస్ట్ చాప్టర్ చాలా పెద్దది కాబట్టి మీరు ఈ ఆర్డర్లో చూసుకోండి. పొల్యూషన్ అండ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ నుంచి చాలా విపరీతమైన క్వశ్చన్స్ పడుతున్నాయి ఫోర్త్ చాప్టర్. తర్వాత బయోడైవర్సిటీ అండ్ ఎకాలజీ నుంచి కూడా చాలా ఎక్కువ క్వశ్చన్స్ పడతాయి. తర్వాత ఫిఫ్త్ చాప్టర్ ఎన్వైర్న్మెంట్, ఏంటంటే ఎన్వైర్న్మెంట్ ప్రాబ్లమ్స్, హెల్త్, సస్టైనబుల్ డెవలప్మెంట్. అంటే ఈ మొదటి ఈ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ చాప్టర్స్ మీద మాత్రం హయ్యెస్ట్ క్వశ్చన్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు చదివేటప్పుడు ఎప్పుడు కూడా ఏంటంటే రివిజన్ చేసేటప్పుడు కూడా థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ముందు ఎన్వైర్న్మెంట్ బాగా రివిజన్ చేసేయండి. ఇప్పుడు 3 చాప్టర్లు రివిజన్ చేశాను అనేటటువంటి కాన్ఫిడెన్స్ అనేది మిగతా 2 చాప్టర్లు ఈజీగా చదివించేస్తుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా కొంచెం అనలైటికల్గా ఆలోచించి స్ట్రాటజిక్గా వెళ్ళండి. ఇక్కడ థర్డ్ చాప్టర్ దగ్గరికి వచ్చేసరికి ఎన్వైర్న్మెంట్, ఆవరణ వ్యవస్థ, ఎకాలజీ అండ్ బయోడైవర్సిటీ ఇచ్చాడు. ఎకాలజీ అండ్ బయోడైవర్సిటీలో మీకు గ్రూప్ 2లో 7 క్వశ్చన్స్ వచ్చినాయి. అదే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నుంచి 17 క్వశ్చన్స్ వచ్చినాయండి. గుర్తుపెట్టుకోండి, చాలా 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 ఇంపార్టెంట్ చాప్టర్ ఇది. ఉన్నవే 2 టాపిక్స్, ఒకటి ఎకాలజీ, రెండోది బయోడైవర్సిటీ. కాకపోతే ఏంటంటే ఇది కొంచెం పెద్ద టాపిక్, ఇది చదవాల్సినటువంటి కంటెంట్ చాలా ఎక్కువగానే ఉంటుంది, కానీ ఇంట్రెస్టింగ్ టాపిక్. థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ అనేది చదవడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి, ఈజీగా ఉంటాయి. కాబట్టి మీకు ఎక్కువగా చాలా తొందరగా మీరు గెయిన్ చేయగలరు. కానీ ఫస్ట్ చాప్టర్ చాలా టైం పడుతుంది, టెక్నాలజీ మిషన్స్ అని ఇదంతా కొంచెం బోరింగ్ అనిపిస్తుంది. కాబట్టి మీరు థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ బాగా చదివారనుకోండి, ఆ కాన్ఫిడెన్స్ అనేది మొదటి 2 చాప్టర్ల మీద ఇంపాక్ట్ పడి డెఫినెట్లీ తొందరగా అయిపోయేటట్టు మీకు అవకాశం దొరుకుతుంది. ఇక్కడ ఎకాలజీ మీద గ్రూప్ 2 మెయిన్స్లో 5 క్వశ్చన్స్ వచ్చినాయి, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో 4 క్వశ్చన్స్ వచ్చాయి. అయితే గ్రూప్ 2లో బయోడైవర్సిటీ మీద పెద్ద క్వశ్చన్స్ టచ్ చేయలేదు, కానీ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో 13 క్వశ్చన్స్ టచ్ చేశాడు. కానీ నెక్స్ట్ టైం గుర్తుపెట్టుకోండి, బయోడైవర్సిటీ మీద ఎక్కువ క్వశ్చన్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి లాస్ట్ టైం గ్రూప్ 2లో 2 వచ్చాయి కదా అని 2 తగ్గట్టు మీరు చదువుకొని వెళ్ళొద్దు. మీరు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ చూస్తే బయోడైవర్సిటీ నుంచి 13 క్వశ్చన్స్ వచ్చినాయండి. అంటే నియర్లీ థర్డ్ చాప్టర్ నుంచి 17 క్వశ్చన్స్ వేసేసాడు. 17 క్వశ్చన్స్ అంటే చాలా ఎక్కువ అండి. 17 క్వశ్చన్లు అంటే తక్కువేం కాదు. మీరు థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ చాప్టర్స్కి మీరు ఏ శంకర్ ఐఎస్ చదవద్దు, ఏ పిఎంఎఫ్ ఐఎస్ చదవద్దు, ఇంకా ఏ బుక్ చదవద్దు. నేను ఏదైతే కంటెంట్ ఇచ్చానో 100% ఆ కంటెంట్ మీద 100% క్వశ్చన్స్ పడతాయండి. మీకు ఒక్క క్వశ్చన్ కూడా మిస్ అవ్వకుండా అంత అద్భుతమైనటువంటి కంటెంట్ మీకు ఆల్రెడీ ఇచ్చాను. ఇప్పుడు నెక్స్ట్ రాబోయేటటువంటి అప్డేటెడ్ కంటెంట్ అనేది ఇంకా చాలా అద్భుతంగా నేను మీకు రెడీ చేస్తున్నాను. అది మీకు ఆల్రెడీ ఒక రీడింగ్ అయిపోయి ఓల్డ్ కంటెంట్తో మొత్తం బేసిక్స్తో ఒక రీడింగ్ అయిపోయిన తర్వాత నేను మీకు సెకండ్ రీడింగ్లో ఆ ఎక్స్ట్రా ఎడిషన్స్తో అంతటినీ కూడా మీకు అద్భుతంగా నేను మీకు ఇస్తాను. ఇక్కడ ఇది చూసుకోండి, థర్డ్ చాప్టర్ నుంచి మీకు ఇక్కడ గ్రూప్ 2లో 7 వచ్చినాయి, ఇక్కడ 17 మార్కులు వచ్చినాయండి. కాబట్టి రెండింటిని కంపేర్ చేసి చూసుకోండి. థర్డ్ చాప్టర్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్, ఎకాలజీ అండ్ బయోడైవర్సిటీ. తర్వాత నెక్స్ట్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ పొల్యూషన్. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ పొల్యూషన్లో మీకు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఒకటి, పొల్యూషన్ ఒకటి, బయో రెమెడియేషన్ ఒకటి, ట్రాన్స్జెనిక్స్ ఒకటి, ఎకో ఫ్రెండ్లీ టెక్నాలజీస్ ఇన్ అగ్రికల్చర్, మొత్తం 5 టాపిక్లు ఉన్నాయి. ఇందులో 25 గ్రూప్ 2 మెయిన్స్లో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అంటే 10 హైయెస్ట్ క్వశ్చన్స్, 10 క్వశ్చన్స్ వచ్చినాయి. అదే హెల్త్ యూనివర్సిటీలో 3 క్వశ్చన్స్ వచ్చినాయి. పొల్యూషన్ నుంచి ఇక్కడ 10 క్వశ్చన్స్ వచ్చినాయండి గ్రూప్ 2 మెయిన్స్లో. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో 9 క్వశ్చన్స్ వచ్చినాయి. వెరీ 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 ఇంపార్టెంట్, అన్నిటికంటే చాలా ఈజియెస్ట్ చాప్టర్ ఇది, కానీ ఎక్కువ మార్కులు తెచ్చుకోవచ్చు. మీకు థర్డ్ చాప్టర్కి ఎలాగైతే హయ్యెస్ట్ ప్రియారిటీ ఇవ్వాలో ఫోర్త్ చాప్టర్కి కూడా అలాగే హయ్యెస్ట్ ప్రియారిటీ ఇవ్వాలండి. నిజం చెప్పాలంటే అన్నింటికంటే ఈవెన్ థర్డ్ కంటే ఫిఫ్త్ కంటే కూడా హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేటటువంటి టాపిక్ ఇదే. ఎందుకంటే గ్రూప్ 2లో 30 క్వశ్చన్లు పడిపోయినాయి ఓన్లీ థర్డ్ చాప్టర్ నుంచి. అండ్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో కూడా నియర్లీ 18 క్వశ్చన్స్ పడినాయండి, చాలా ఎక్కువ, 18 క్వశ్చన్లు అండి. ఇందులో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ నుంచి గ్రూప్ 2లో 10 క్వశ్చన్లు పడినాయి. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నుంచి 3 క్వశ్చన్స్ పడినాయి.
తర్వాత పొల్యూషన్ నుంచి ఇక్కడ 10 క్వశ్చన్స్ పడినాయి గ్రూప్ 2లో, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో 9 పడినాయండి. అండ్ ఇక్కడ బయోరెమెడియేషన్ ఇక్కడ 4 క్వశ్చన్స్, ఇక్కడేమో 3 క్వశ్చన్స్. చూడండి, బయోరెమెడియేషన్ తిప్పి కొడితే 4 పేజీల కంటెంట్ ఉండదు, కానీ ఇక్కడ ఒక 4 క్వశ్చన్స్ పడ్డాడు, ఇక్కడ 3 క్వశ్చన్స్ పడ్డాడు. అంటే అంత చిన్న టాపిక్ కానీ చాలా ఎక్కువ క్వశ్చన్ టచ్ చేశారండి. కాబట్టి ఏముందలే బయోరెమెడియేషన్ అని పైన చూసుకొని వెళ్తే మీకు అంత ఫెచ్చింగ్ జరగదు. ఇలాంటి టాపిక్ని కొంచెం గట్టిగా చూసుకోండి. ఇక్కడ పర్యావరణంపై ట్రాన్స్జెనిక్స్ యొక్క ప్రభావం గ్రూప్ 2లో 3 క్వశ్చన్స్ పడినాయి, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో ఒకటి పడింది. ఈకో ఫ్రెండ్లీ టెక్నాలజీస్ ఇన్ అగ్రికల్చర్లో గ్రూప్ 2లో 3 క్వశ్చన్స్ పడినాయి అండ్ ఎన్టీఆర్లో 2 క్వశ్చన్స్ పడినాయి. ఇక్కడ ఈ టాపిక్ నుంచి ఒక్క క్వశ్చన్ కూడా మీకు మిస్ అవ్వదండి మన మెటీరియల్ అండి. ఏ పేపర్ అయినా చూసుకోండి, ఈవెన్ గ్రూప్ 2 కాదు, ఏ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ కాదు, ఏపీపీఎస్ ఇచ్చినటువంటి ఏ పేపర్ అయినా సరే మీకు 3rd, 4th, 5th మ్యాక్సిమం క్వశ్చన్స్ మన కంటెంట్ నుంచి మిస్ అవ్వవు. 100% డైరెక్ట్గా దిగిపోతాయి. అంతే, అంత గట్టిగా, అంత ఏంటంటే రీసెర్చ్ చేసి నేను ఆ కంటెంట్ రాశాను. కాబట్టి మీకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. యాజ్ ఇట్ ఈస్గా మన కంటెంట్ కొట్టబడేసాను. అండ్ ఈవెన్ చాప్టర్ 4కి పెద్ద కరెంట్ అప్డేట్ కూడా ఉండదు, చాలా తక్కువ కరెంట్ అప్డేట్ ఉంటుంది. అది నేను మీకు నెక్స్ట్ అప్డేట్ చేసి ఇస్తాను. ఇప్పుడు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ గట్టి కొత్త రూల్స్ వచ్చినాయి కదా, ఆ రూల్స్ అన్ని అప్డేట్ చేసి ఇస్తే సరిపోతుంది. కాబట్టి అండ్ వెరీ సింపుల్ చాప్టర్ అండి. ఈ టాపిక్ మీద నాకు పొల్యూషన్ గురించి తెలుసు, నాకు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ గురించి తెలుసు, తెలియడం వేరు, ఎగ్జామ్లో ప్రజెంట్ చేయడం వేరు. దానికి తగ్గట్టు నీ దగ్గర సాలిడ్ కంటెంట్ ఉండాలండి. ఈవెన్ ఇప్పుడు నెక్స్ట్ కూడా ఏంటంటే 4th చాప్టర్కి మరికొంత కంటెంట్ అనేది నేను కొంచెం ఇంకా ఇన్డెప్త్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే 30 క్వశ్చన్లు ఇచ్చి ఇక్కడ 18 క్వశ్చన్లు పడినాయి, నియర్లీ 20 క్వశ్చన్లు యావరేజ్గా పడుతున్నాయి 4th చాప్టర్ నుంచి. ఇలాంటి చాప్టర్ని మనం ఇంకా బెటర్గా నేను వర్కౌట్ చేస్తే మీకు మరొక 4-5 మార్కులు ఎక్స్ట్రా వస్తాయి. కాబట్టి ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ కంటెంట్ గట్టిగా చదవండి. నెక్స్ట్ నేను మొత్తం టోటల్ విత్ కరెంట్ అప్డేట్ 2025లో ఉన్న కరెంట్ అప్డేట్ మొత్తం మిస్ అయింది కదా, లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్ లేదు కాబట్టి ఆ అప్డేట్ మొత్తం చేసి నేను మీకు కొత్త కంటెంట్ మీకు ఇస్తాను. అందుకని ఒకసారి ఒక రీడింగ్ మీకు సైన్స్ అండ్ టెక్నాలజీ మీకు చదివించేస్తున్నాను అనమాట. తర్వాత నెక్స్ట్ టైం ఏంటంటే మీకు ఓన్లీ అప్డేట్ అంతా కరెక్ట్గా చూసుకొని మిగతా రివిజన్ చేసుకుంటే తొందరగా అయిపోతుంది. తర్వాత నెక్స్ట్ 5th చాప్టర్ పర్యావరణ సమస్యలు మరియు హెల్త్. ఇక్కడ ఏంటంటే ఇది కూడా ఈజియెస్ట్ చాప్టరే. ఇక్కడ ఉన్నది ఓజోన్ డిప్లీషన్, యాసిడ్ రైన్స్, ఓషన్ ఎసిడిఫికేషన్, గ్లోబల్ వార్మింగ్ అండ్ క్లైమేట్ చేంజ్, సస్టైనబుల్ డెవలప్మెంట్, హెల్త్. నియర్లీ మనకి ఇక్కడ ఎన్ని టాపిక్స్ ఉన్నాయి, 1, 2, 3, 4, 5 టాపిక్స్ ఉన్నాయండి. ఇక్కడ గ్రూప్ 2 నుంచి 23 క్వశ్చన్లు వచ్చినాయి. చూడండి, ఈ చాప్టర్ కూడా గ్రూప్ 2లో 23 క్వశ్చన్స్ వచ్చినాయి. అండ్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో 15 క్వశ్చన్స్ వచ్చినాయి. ఈ టాపిక్ నుంచి మినిమం 15 క్వశ్చన్స్ అనేవి యావరేజ్గా పడతాయండి. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. ఓజోన్ డిప్లీషన్ నుంచి, ఓజోన్ పొర క్షీణత నుంచి 2025 గ్రూప్ 2 మెయిన్స్లో 1 క్వశ్చన్ వచ్చింది. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో 2 వచ్చినాయండి. యాసిడ్ రైన్స్ అండ్ ఓషన్ ఎసిడిఫికేషన్ నుంచి ఇక్కడ క్వశ్చన్ పడలేదు గ్రూప్ 2 మెయిన్స్లో, కానీ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో 2 పడినాయి. ఇక్కడ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ క్వశ్చన్స్ అన్నీ చూస్తే ఆన్లైన్లో జరిగింది కదా, సిలబస్లో ఉండే ప్రతి టాపిక్ని టచ్ చేసింది. ఎక్కడ కూడా ఏ టాపిక్ విడిచిపెట్టలేదు. ఒక్క సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీస్ తప్ప మిగతా అన్ని టాపిక్స్ టచ్ చేశాడు. గ్లోబల్ వార్మింగ్ అండ్ క్లైమేట్ చేంజ్, దిస్ ఇస్ వెరీ 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 మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. ఇక్కడ గ్రూప్ 2 మెయిన్స్లో 9 క్వశ్చన్లు పడినాయి, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో 5 క్వశ్చన్స్ పడినాయి. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సస్టైనబుల్ డెవలప్మెంట్ నుంచి ఇక్కడ 5 క్వశ్చన్స్ పడినాయి, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో 3 ఉన్నాయి. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. హెల్త్ నుంచి ఇక్కడ 8 క్వశ్చన్స్ పడినాయండి గ్రూప్ 2లో, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో 3 క్వశ్చన్స్ పడినాయి. ఓవరాల్గా గ్రూప్ 2లో 23 క్వశ్చన్స్, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో 15 క్వశ్చన్స్ పడినాయి. ఇక్కడ మీరు క్లియర్గా చూసుకోండి, ప్రతి టాపిక్ని టచ్ చేశారు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో. అండ్ గ్రూప్ 2లో కూడా మ్యాక్సిమం ప్రతి టాపిక్ టచ్ చేశారండి. అంటే మీకు అర్థమైంది ఏంటంటే, నేను చాలామంది ఏంటంటే సెలెక్టివ్గా చదువుకోను, అంటే కొన్ని టాపిక్స్ నాకు కష్టం, ఇప్పుడు న్యూక్లియర్ టెక్నాలజీ కష్టం ఉంటుంది కదా, విడిచిపెట్టేస్తానంటే ఒక క్వశ్చన్ అందులోనే మీకు తెలిసిన క్వశ్చన్, ఈజీ క్వశ్చన్ మీకు వచ్చినప్పుడు ఏంటంటే మీరు బాధపడతారు. అందుకే నేను చెప్తున్నది ఏంటంటే, సిలబస్లో ఉండేటటువంటి ప్రతి టాపిక్ మీద ఒక బేసిక్ అండర్స్టాండింగ్, బేసిక్స్ పెంచుకోండి. దాని మీద కరెంట్ అఫైర్స్ యాడ్ చేసుకొని వాటిని మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేయండి. ఇంకా మల్టిపుల్ బుక్స్ చదవాల్సిన అవసరం లేదు. నేను ఏదైతే కంటెంట్ ఇచ్చానో ఆ కంటెంట్ని యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అయిపోండి. నెక్స్ట్ టైం సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి హయ్యెస్ట్ మార్క్స్, అంటే మీరు విని ఎరిగిన రీతిలో హయ్యెస్ట్ మార్క్స్ తెప్పించేటటువంటి బాధ్యత నాది. కాబట్టి మీరు నేను ఇచ్చేటటువంటి కంటెంట్ని ఐదర్ తెలుగు మీడియం ఆర్ ఇంగ్లీష్ మీడియం, ఎవరైతే ఈవెన్ యూపీఎస్సీ క్యాండిడేట్స్ కూడా సరైనటువంటి కంటెంట్ దొరకట్లేదు కాబట్టి యూపీఎస్సీ క్యాండిడేట్స్, ఇంగ్లీష్ మీడియం క్యాండిడేట్స్ కూడా మన మెంటార్షిప్లో జాయిన్ అవ్వండి. మీకు తెలుగు మీడియంలో ద బెస్ట్ అవుట్పుట్ సైన్స్ అండ్ టెక్నాలజీ నేను ఎలా ఇచ్చానో అదే కంటెంట్ని ఇంగ్లీష్ మీడియంలో కూడా మీకు యాజ్ ఇట్ ఈస్గా ఆ లెవెల్లోనే మీకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి
కంటెంట్ మనకి ల్యాక్ ఆఫ్ కంటెంట్ అనేది, కొరత అనేది, ఆ డెఫిషియన్సీ అనేది మీకు ఇక్కడ నుంచి రాదు. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఈవెన్ ఏపీ హిస్టరీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకానమీ, పాలిటీ, వీటి మీద మెయిన్స్ టాపిక్స్ మీద ఫుల్ ప్లెడ్జ్డ్గా గ్రూప్ 2కి సరిపడేటటువంటి సైన్స్ ఇంగ్లీష్ మీడియం మెటీరియల్ లేదు, కానీ మన దగ్గర అది ఉంది. ఎవరైతే ఇంగ్లీష్ మీడియం పీపుల్ ఉన్నారో కరెక్ట్గా మన కంటెంట్ని కరెక్ట్గా ఫాలో అయితే చాలు, మీకున్నటువంటి ఆల్రెడీ ఉన్నటువంటి ప్రీ నాలెడ్జ్తో ఇంకా బెటర్ మార్క్స్ సాధించవచ్చు. కాబట్టి నేను మీకు చెప్తున్నట్టు సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్స్ని చూసిన తర్వాత నాకు అర్థమైనటువంటి విషయం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలామందికి ఈకో సిస్టమ్ అంటే తెలీదు, బయోమ్ అంటే తెలీదు, లేకపోతే ఈకో క్లైన్ అంటే తెలియదు, లేదంటే ఈకో టోన్ అంటే తెలియదు. వాట్ ఈజ్ ద బేసిక్ డిఫరెన్స్ తెలియదు, కానీ పిఏబి కరెంట్ అఫైర్స్ కోసం వెంపర్లాడుతూ ఉంటారు. నీకు సిలబస్లో ఇచ్చినటువంటి, ఇప్పుడు ఇక్కడ హెల్త్ అని ఉంది. హెల్త్ అంటే ఇక్కడ ఏదో ఇచ్చాడు, కొన్ని ఇక్కడ పాండమిక్ అని ఇచ్చాడు. పాండమిక్ అంటే ఏంటి, ఎపిడమిక్ అంటే ఏంటి? చాలామంది సిలబస్లో ఉండేటటువంటి ఎపిడమిక్ అంటే డెఫినేషన్ తెలుసుకోరు, పాండమిక్ అంటే డెఫినేషన్ తెలుసుకోరు, డిసీజ్ బర్డెన్ అంటే డెఫినేషన్ తెలుసుకోరు. ఇలాంటి డెఫినేషన్ తెలుసుకోకుండా గుడ్డిగా ఏది కంటెంట్ ఉంటే కంటెంట్ చదువుతుంటారు. దానివల్ల మీకు ఉపయోగం లేదండి. సైన్స్ అండ్ టెక్నాలజీ ఆర్ ఎన్వైర్న్మెంట్లో ద బెస్ట్, మీకు హయ్యెస్ట్ మార్క్స్ రావాలంటే మీకు టర్మినాలజీ మీద, బేసిక్స్ మీద విపరీతమైనటువంటి ఏంటంటే కమాండ్ ఉండాలి. ఆ కమాండ్ ఉండేటప్పుడు మీకు క్వశ్చన్ అర్థమవుతుంది. కాబట్టి నేను మీకు ఏం చెప్తున్నానంటే, ఈ 2 పేపర్లు అండ్ రీసెంట్గా ఇచ్చినటువంటి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ కానీ, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్, ఇతర జనరల్ స్టడీస్లో ఇచ్చినటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ క్వశ్చన్స్, ఎన్వైర్న్మెంట్ క్వశ్చన్స్ నేను పరిశీలిస్తే బేసిక్స్ మీద చాలా ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి బేసిక్స్ని బాగా ఫాలో అవ్వండి. అండ్ సింగిల్ కంటెంట్, నో మల్టిపుల్ కంటెంట్స్ అండ్ మల్టిపుల్ బుక్స్ చదవద్దు. సింగిల్ కంటెంట్, దట్ ఈజ్ ధృవ కంటెంట్ ఈజ్ ఇనఫ్ అండ్. మీరు ఎక్కడైనా చూసుకోండి, సైన్స్ అండ్ టెక్నాలజీకి ధృవ ఫాలో అయిన వాళ్ళు ఏంటంటే అన్యాయం జరిగినట్లేదు. మీకు ఎవరైనా సరే, మీ ఫ్రెండ్స్ కానీ మీ ఎవరైనా సరే, ధృవ సైన్స్ అండ్ టెక్నాలజీ చదివా కదా, అది ఉపయోగపడిందంటే డెఫినెట్లీ చెప్తారు. ఎందుకంటే నేనే చెప్తాను. ఇప్పుడు ఆ కంటెంట్ అనేది ఇప్పుడు కాదు, లాస్ట్ నోటిఫికేషన్కి చేసిందే. ఎక్కడి నుంచి ఏ క్వశ్చన్, ఏ ఏరియా నుంచి, ఎక్కడి నుంచి ఏ పేజ్ నుంచి ఏ క్వశ్చన్ ఇచ్చాడన్నా సరే నేను చెప్తాను, వాళ్ళు కూడా చెప్తారు. కాబట్టి మీరు నేను ఇచ్చినటువంటి కంటెంట్ పక్కన పెట్టేసి, లాస్ట్ టైం చాలామంది ఆయన ధృవ అనే సార్ కొత్త కదా, ఈ సంవత్సరమే కదా సైన్స్ అండ్ టెక్నాలజీలోకి వచ్చాడు, ఆయన మనం నమ్మగలమా లేదా అనేటటువంటి డౌటెడ్తో కంటెంట్ పక్కన పెట్టేశారు, జాయిన్ అయ్యి కూడా. కానీ ఎవరైతే సైన్స్ అండ్ టెక్నాలజీ మన 100% మందేనే పట్టుకొని ఉన్నారో, నేను ఇచ్చింది యాజ్ ఇట్ ఈజ్గా ఫాలో అయ్యారు, వాళ్ళు 60లు కొట్టారు, 60, 63, 64లు కూడా వచ్చినాయి. ఎందుకనంటే కంటెంట్లో క్లారిటీ చూడండి. ఇప్పుడు నేను మార్కెట్కి కొత్త లేకపోతే అది కాదు మీకు ఇంపార్టెంట్. ధృవ సార్ ఇచ్చినటువంటి కంటెంట్ అనేది ఒక యూపీఎస్సీ క్యాండిడేట్ చదివినటువంటి కంటెంట్తో పోటీ పడగలదా లేదా చూడండి. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. కాబట్టి మీరు ఒకసారి కంటెంట్ని పరిశీలించండి. మీకు తెలిసిన వాళ్ళు ధృవాలో సైన్స్ అండ్ టెక్నాలజీ తీసుకున్న వాళ్ళని అడగండి, డెఫినెట్లీ వాళ్ళు చెప్తారు. కాబట్టి మల్టిపుల్ కంటెంట్ జోలికి వెళ్ళొద్దు. అండ్ కరెంట్ అప్డేట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అప్డేట్, లాస్ట్ టైం గ్రూప్ 2లో కరెంట్ అప్డేట్ ఇవ్వలేదు కదా, ఈసారి కూడా బేసిక్స్ కింద ఇస్తాడేమో. కాబట్టి నేను ఈసారి లాస్ట్ టైము బేసిక్స్ చదవలేదు, కరెంట్ అఫైర్స్ మీద ఎక్కువ ఫోకస్ చేశాను కాబట్టి బేసిక్స్ ఇచ్చాడు. ఇప్పుడు కూడా బేసిక్సే ఇస్తాడు కాబట్టి కరెంట్ అఫైర్స్ విడిచిపెట్టుకు. దట్ ఈజ్ నాట్ కరెక్ట్ స్ట్రాటజీ అండి. ఎప్పుడు కూడా హైబ్రిడ్ స్ట్రాటజీ అలా వెళ్ళాలి. హైబ్రిడ్ స్ట్రాటజీ అంటే బేసిక్స్ ప్లస్ కరెంట్ అప్డేట్ కలుపుకొని, అది కూడా ఏంటంటే కరెంట్ అప్డేట్స్ అనేది సముద్రం అండి. ప్రతి కరెంట్ అప్డేట్ మీకు అవసరం లేదు. సిలబస్లో ఎక్కడ ఇచ్చాడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు ఉన్నాయి, దీనికి ఏదైనా కరెంట్ అప్డేట్ ఉంటే చూసుకోవాలి. హెల్త్ ఇచ్చాడు, ఇక్కడ హెల్త్కి ఏమైనా కరెంట్ అప్డేట్ ఉంటే చూసుకోవాలి. గ్లోబల్ వార్మింగ్ ఏదైనా కరెంట్ అప్డేట్, ఓజోన్ డిప్రెషన్ కరెంట్ అప్డేట్, ఇది యాసిడ్ రైన్స్ అండ్ ఇది ఓసనెస్, దీనికి ఏం కరెంట్ అప్డేట్ ఉండదు. ఇప్పుడు కొన్ని టాపిక్స్ అసలు కరెంట్ అప్డేటే ఉండదు. ఇప్పుడు యాసిడ్ రైన్స్, ఓసన్ ఎసిడిఫికేషన్ కరెంట్ అప్డేట్ లేదు, ఓజోన్ డిప్రెషన్ కూడా పెద్దగా కరెంట్ అప్డేట్ లేదు. ఎందుకంటే మ్యాట్రియల్ ప్రోటోకాల్ దొరుకుతుంది. రీసెంట్గా వచ్చినటువంటి కీగాలి అమెండ్మెంట్ తర్వాత పెద్ద కరెంట్ అప్డేట్ లేదు. గ్లోబల్ వార్మింగ్ అండ్ క్లైమేట్ చేంజ్ ఎవ్రీ ఇయర్ కాప్ సమావేశాలు జరుగుతాయి కాబట్టి దీనికి కరెంట్ అప్డేట్ ఉంటుంది. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు దీనికి కూడా చాలా తక్కువ అండి. ఎస్డీజీ లక్ష్యాలు, మనకి నీతి ఆయోగ్ రిలీజ్ చేసినటువంటి ఎస్డీజీ రిపోర్ట్ కానీ,
సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్ నెట్వర్క్ రిలీజ్ చేసినటువంటి హెచ్డీజీ రిపోర్ట్ కానీ ఆ రిపోర్ట్లే కొంచెం మారితే తప్ప కానీ పెద్దగా హెచ్డీజీలో కూడా పెద్ద కరెంట్ అప్డేట్ ఉండదు. హెల్త్లో కరెంట్ అప్డేట్ ఉంటుంది. దీనికి ఎవ్రీ ఇయర్ మనకి పిఐబిలో ఏంటంటే హెల్త్ మినిస్ట్రీ రిలీజ్ చేసినటువంటి మొత్తం ఇయర్ డేటా ఉంటుంది. ఐరన్ డేటా కరెక్ట్గా చూసుకొని చాలు. అదంతా కూడా మీకు కంటెంట్లో నేను ఇచ్చేస్తాను. మీరు కరెంట్ అప్డేట్ అనేది సెపరేట్గా చదువుకోవద్దు. నేను కరెంట్ అప్డేట్లో ఇన్బిల్టే ఇచ్చేస్తాను మ్యాక్సిమం. కానీ మీకు నెక్స్ట్ రిలీజ్ చేసినప్పుడు మొత్తం ఇప్పటివరకు ఉన్నటువంటి కరెంట్ అప్డేట్ మొత్తం వేసి ఇచ్చేస్తాను. ఆ కంటెంట్ రిలీజ్ అయిన తర్వాత ఎన్ని మంత్స్ అయితే ఉందో అన్ని మంత్స్కి సంబంధించి సెపరేట్ కరెంట్ అప్డేట్ మీకు మెంటర్షిప్ వాళ్ళకి ఇస్తాను. కాబట్టి అన్ని టాపిక్స్కి కరెంట్ అప్డేట్ చదువుకోవాలంటే అవసరం లేదు. తర్వాత ఇక్కడ పొల్యూషన్ ఉంది, సాలిడ్ వేస్ట్ మేనేజ్, దీనికి కూడా పెద్ద కరెంట్ అప్డేట్ ఉండదు. ఓన్లీ లేటెస్ట్ ఏంటంటే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ ఏమైనా కొత్తగా వస్తే అవి చూసుకుంటే తెలిపోతుంది. ఇప్పుడు పొల్యూషన్కి కరెంట్ అప్డేట్ ఉంటుంది, రిపోర్ట్లు అవి ఉంటాయి, అవి చూసుకోవాలి. బయో రెమిడియేషన్ ప్యూర్లీ కంటెంట్ ఇది, దీని మీద కరెంట్ అప్డేట్ ఏమి ఉండదు. ట్రాన్స్జెనిక్స్ కూడా పెద్ద కరెంట్ అప్డేట్ ఉండదు. ట్రాన్స్జెనిక్స్ మీద కూడా ఏమైనా రీసెంట్గా మనకి ఏమైనా ట్రాన్స్జెనిక్స్లో పర్టికులర్గా మనకి ఏదైనా రీసెర్చ్ ఒక వస్తే అది ఎలాగో నేను మీకు చెప్తాను. అగ్రికల్చర్లో పర్యావరణ అనుకోని సంకేతం అంటే దీనికి కూడా పెద్ద కరెంట్ అప్డేట్ ఉండదు. నేను ఆల్రెడీ ఇచ్చిన సరిపోతాయి మీకు. తర్వాత ఎకాలజీలో థర్డ్ చాప్టర్ ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్లో దీంట్లో అసలు కరెంట్ అప్డేటే ఉండదు. ఓన్లీ మనకి రామ్సార్ సైట్స్ ఒకటి కరెంట్ అప్డేట్ చేసుకోవాలి, అది ఎలాగో నేను ఇస్తాను. తర్వాత ఫారెస్ట్, ఇండియన్ ఫారెస్ట్ రిపోర్ట్ ఒకటి ఇస్తాను. ఫారెస్ట్ రిపోర్ట్ ఎప్పుడు కూడా మనకి మారుతూ ఉంటుంది కాబట్టి ఫారెస్ట్ రిపోర్ట్ ఒకటి. తర్వాత మ్యాంగ్రోవ్స్ కానీ ఇలాంటివి ఏమైనా అప్డేట్ ఉంటే చాలా తక్కువ ఉంటుంది ఎకాలజీలో. అండ్ మనకి బయోడైవర్సిటీలో కరెంట్ అప్డేట్ ఉంటుంది, ఇది క్లియర్గా చూసుకోవాలి. తర్వాత సెకండ్ చాప్టర్ ఎనర్జీ మేన్, ఫస్ట్ 2 చాప్టర్లు కూడా ప్యూర్లీ కరెంట్ అప్డేట్ ఉంటుంది. తప్పనిసరిగా ఫస్ట్ 2 చాప్టర్లు కరెంట్ అప్డేట్ ఉంటాయి, 100% కరెంట్ అప్డేట్ ఉంటాయి. కాబట్టి ఫస్ట్ 2 చాప్టర్లు మనం చూసుకోవాలి. ఈ విధంగా మీరు ఎక్కడైతే కరెంట్ అప్డేట్ అవసరం అవుతుందో అక్కడ కరెంట్ అప్డేట్ చూసుకోవాలి. కానీ పిఐబి వచ్చింది కదని ఒక 1000 పేజీలు 2000 పేజీలు ఇంత డేసి మ్యాగజైన్స్ దగ్గర పెట్టుకొని మీరు ఎప్పుడు చదువుతారు, ఎప్పుడు గుర్తుంటాయి మీకు? సిలబస్ దగ్గర పెట్టుకుని, సిలబస్ ఈజ్ భగవద్గీత, మీకు సిలబస్ ఈజ్ బైబిల్, సిలబస్ ఈజ్ ఖురాన్. మీకు దాన్ని దగ్గర పెట్టుకొని ఆ టాపిక్ రిలేటెడ్ కరెంట్ అప్డేట్ ఉందా లేదని చూసుకోవాలి. మీకు అంత టైం కూడా ఉండదు దయచేసి, ఎందుకంటే మీరు అసలు ఆ ఎస్ఎన్టీ నుంచి లా కరెంట్ అప్డేట్ ఇవన్నీ మీకు పెట్టొద్దు. అవన్నీ నేను చూసుకుంటా. ఎక్కడి నుంచి కరెంట్ అప్డేట్ తీసుకురావాలి, ఎక్కడి నుంచి ఏ ఏరియా నుంచి కరెంట్ అప్డేట్ వస్తుందో అంతా నేను చూసుకుంటా. మీరు గుడ్డిగా సైన్స్ అండ్ టెక్నాలజీలో ధృవా సార్ అంటేనే సైన్స్ అండ్ టెక్నాలజీ ఎలా ఉంటుందనేది గతంలో ఉన్న స్టూడెంట్స్ అందరికీ తెలుసు. కొత్త స్టూడెంట్స్కి తెలియదు కాబట్టి ఇక్కడ యూట్యూబ్ చూసేవాళ్ళకి. ఇంతకుముందు నేను గతంలో యూట్యూబ్లో వీడియోస్ పెట్టేవాడిని కాదు, అంత టైం ఉండేది కాదు. అయితే ఇప్పుడు చాలామంది ఏంటంటే మీ గురించి తెలియట్లేదు, మీ కంటెంట్ గురించి తెలియట్లేదు, యూట్యూబ్ వీడియోస్ చేయమని రిక్వెస్ట్ చేస్తే నేను చేస్తున్నాను. యాక్చువల్గా యూట్యూబ్ మీద నేను ఎక్కువగా ఉండను, అంత టైం ఉండట్లేదు. ఇప్పుడు కొత్త కంటెంట్, కొత్త స్టూడెంట్స్ వస్తారు, యూట్యూబ్ చూస్తారు. యూట్యూబ్ చూసి నిజంగా కంటెంట్ ఏం చెప్పినట్టు ఉంటుందా లేదంటే ఏమైనా కబుర్లు చెప్తున్నాడని మీకు డౌట్ రావచ్చు. జస్ట్ మీ ఫ్రెండ్స్ దగ్గర ఎక్కడో దగ్గర మీకు ఆల్రెడీ ఉంటారు కదా ధృవాలో జాయిన్ అయిన వాళ్ళ దగ్గర వచ్చి కంటెంట్ చూడండి. లేదంటే యాప్ డౌన్లోడ్ చేసి నేను ఇచ్చినటువంటి కంటెంట్ ఒకసారి చూడండి, చెక్ చేయండి. చెక్ చేసిన తర్వాత అప్పుడు ఈవెన్ ఇంగ్లీష్ మీడియంకి కూడా యూపీఎస్సీ క్యాండిడేట్స్ ఉంటారు. యూపీఎస్సీ క్యాండిడేట్స్ ఆల్రెడీ పిఎంఎఫ్ఐఎస్ చదివినా, సైన్స్ అండ్ టెక్నాలజీకి రవి అగ్రహారి చదివినా సరే ఎక్కడ కూడా ఏంటంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక కంటెంట్ అనేది ఒక దగ్గర ఉండదు. కాబట్టి వాళ్ళు మిస్ అవుతున్నారు. ఏపీ ఫ్లేవర్ ఏపీపీఎస్సీ క్వశ్చన్ పేపర్ వేరు, యూపీఎస్సీ క్వశ్చన్ పేపర్ వేరు. యూపీఎస్సీ అనేది కంప్లీట్లీ అనలైటికల్ బేస్డ్ క్వశ్చన్స్ వస్తుంది. ఏపీపీఎస్సీ అనేది అనలైటికల్ క్వశ్చన్స్ ఇస్తూ కూడా ఫ్యాక్చువల్ డేటా ఉంటుంది. ఆ ఫ్యాక్చువల్ డేటా యూపీఎస్సీ క్యాండిడేట్స్ మిస్ అవుతున్నారు. అందుకనే ఒక 5 మార్కులు 5-10 మార్కులు వాళ్ళు కోల్పోతున్నారు. మీకున్నటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్వైర్న్మెంట్ అడ్వాంటేజ్ని ఇంకా బెటర్గా హయ్యెస్ట్ మార్క్స్ తెచ్చుకోవడానికి మీరు తప్పనిసరిగా ధృవ కంటెంట్ని ఫాలో అవ్వండి, ద బెస్ట్ మార్క్స్ మీకు వస్తాయి. కాబట్టి మీరు చేయాల్సిందంతా ఏంటంటే బేసిక్స్ బలంగా ఉండాలి. అసలు జియో సింక్రనస్ అంటే ఏంటి, జియో స్టేషనరీ అంటే ఏంటి, లేదంటే లో ఎర్త్ ఆర్బిట్ అంటే ఏంటి, లేదంటే హై ఎర్త్ ఆర్బిట్ అంటే ఏంటి, మినిమం లేదంటే ర్యాకెట్ ఎలా పైకి వెళ్తుంది, లేకపోతే అందులో ఉండేటటువంటి ఇంజన్స్ ఏంటి, ఆ ఇంజన్స్లో ఆక్సిడైజర్ ఎందుకు వాడతారు, ఇలా మనం ఏంటంటే ప్రతిదాన్ని కూడా ఒక క్వశ్చన్ వేసుకొని దానికి సమాధానం వెతుక్కుంటే సైన్స్ అండ్ టెక్నాలజీ ఈజీ అవుతుంది. అయితే ఈ లెవెల్ ఆఫ్ బేసిక్స్ అనేది మీకు బయట దొరకవు. ఇప్పుడు ఒరిజినల్గా నేను ఎంఎస్సీ కెమిస్ట్రీ ఫ్రమ్ ఆంధ్ర యూనివర్సిటీ సిఎస్ఆర్ నెట్ క్వాలిఫైడ్ క్యాండిడేట్ని కాబట్టి నా దగ్గర ఈ న్యూక్లియర్ టెక్నాలజీ గురించి, లేదంటే ఈ రాకెట్ ఫ్యూయల్స్ గురించి కానీ, లేకపోతే వీటన్నింటి యాసిడ్ రైన్స్, వీటన్నింటి మీద నేను ఒక కెమిస్ట్రీ బ్యాక్గ్రౌండ్ కాబట్టి కెమిస్ట్రీతో సైన్స్ అండ్ టెక్నాలజీ ఎక్కువగా లింక్ అయి ఉంటుంది కాబట్టి నేను అద్భుతంగా దాన్ని టీచ్ చేయగలను. ఐ హ్యావ్ దట్ కెపాసిటీ.
కాబట్టి నేను అంత గట్ ఫీలింగ్తో నేను చెప్తున్నాను, మన సైన్స్ అండ్ టెక్నాలజీ ఫాలో అవ్వండి. కొన్ని టాపిక్స్ మీరు వినండి, ఈవెన్ ఎకాలజీలో బేసిక్స్ వీడియోస్ కానీ, లేకపోతే స్పేస్ టెక్నాలజీ బేసిక్స్ వీడియోస్ కానీ, యాసిడ్ రైన్స్ కానీ, ఓజోన్ లేయర్ డిప్లిషన్ కానీ, లేకపోతే ఓషన్ ఎసిడిఫికేషన్ కానీ, క్లైమేట్ చేంజ్ కానీ, సస్టైనబుల్ డెవలప్మెంట్, ఇలాంటి టాపిక్స్ నేను ఇచ్చే ఒకసారి క్లాసెస్ వినండి. క్లాసెస్ వింటే నేను ఎంత డెప్త్లో చెప్తున్నానో దాని మీద నాకు ఉన్నటువంటి కమాండ్ ఏంటనేది మీకు అర్థమవుతుంది. కాబట్టి 100% ధృవ సార్ ఇచ్చినటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ కంటెంట్ మీద మీరు డిపెండ్ అవ్వండి. డెఫినెట్లీ మీకు ద బెస్ట్ మార్క్స్ అనేది వస్తాయండి. ఓకేనండి, ఈ వీడియో మీరు లాస్ట్ వరకు వినండి. ఎన్నిసార్లు వింటే మీకు ఎప్పుడైనా సరే సైన్స్ అండ్ టెక్నాలజీ మీద ఏదైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో వినండి. దాన్ని బట్టి మీకు ఏంటంటే ఏ ఏరియా నుంచి ఎక్కువ మార్కులు వస్తాయని మీకు అర్థమవుతుంది, ఏ ఏరియాని ఎక్కువగా మనం పట్టించుకోవాలని అర్థమవుతుంది. కాబట్టి ఈ వీడియో తప్పనిసరిగా వినండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా మన ధృవ సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి సీరియస్ క్యాండిడేట్స్కి చెప్పండి, వాళ్ళని యాప్ డౌన్లోడ్ చేసుకోమని చెప్పండి. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.